అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అందాల హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు అధికారికంగా డాక్టర్ అయ్యారు. సినిమాలో నటిస్తూనే ఆమె వైద్య విద్యను అభ్యసించారు. ఆమె ముంబైలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయంలో MBBS పూర్తి చేసి వైద్య పట్టాను అందుకున్నారు. ఫిబ్రవరి 10న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు, పలువురు నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒక చిత్రంలో వేదికపై మెరూన్ రంగు దుస్తులు ధరించిన శ్రీలీల స్నాతకోత్సవ వేడుకలో డిగ్రీని స్వీకరిస్తున్నట్లుంది. తన ఇంట్లో జరిగిన ఒక సంఘటన కారణంగా తాను డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నట్లు శ్రీలీల ఒక సందర్భంలో వెల్లడించారు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పూర్తి స్థాయి ఫన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంటూ ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక అనుభూతిని అందించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేసింది. దర్శకుడు తాతినేని సత్య ఈ చిత్రాన్ని ఆధునిక కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఎంతో సరదాగా తీర్చిదిద్దారు. లావణ్య త్రిపాఠితో పాటు దేవ్ మోహన్, నరేష్ సప్తగిరి వంటి కీలక నటీనటులు ఈ సినిమాలో నటించారు. మికీ జే మేయర్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన లావణ్య త్రిపాఠి తన పాత్ర ఎంతో వినోదాత్మకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉంటాయని తెలిపారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న సతీ లీలావతిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సతీ లీలావతి ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఈ టైటిల్ని పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, సురేష్ గారు ఇది అదే ఫస్ట్ చెప్పా కదా, నేను అసలు కమల్ హాసన్ గారు పిక్చర్ నేను ఎప్పుడు బికాజ్ దట్స్ అ బ్యూటిఫుల్ కల్ట్ ఫిల్మ్ అండి. ఐ డోంట్ వాంట్ కంపేర్ ఈవెన్ 1% ఆఫ్ దట్ ఫిల్మ్ టు దిస్ ఫిల్మ్. దీంట్లో ఎట్లా వచ్చిందంటే, హస్బెండ్ వైఫ్ కాన్ఫ్లిక్ట్లో కథ రాసినప్పుడు ఐ వాజ్ జస్ట్ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ కథ రాసినప్పుడు ఐ థాట్ మంచి టైటిల్ ఉంటే బాగుంటుంది. సతీ అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ సతీ లీలావతి ఫస్ట్, బట్ చాలా అంటే ఇండివిజువల్ లేడీ పేరు లేదని పెడదామా అని చూస్తే ఏది సెట్ అవ్వాల. సో లాస్ట్లో ఐ థాట్ ఓకే, కంప్లీట్ అయినాక ది స్క్రిప్ట్ కంప్లీట్ అయినాక ఐ థాట్ ఇఫ్ ఐ రీఇంట్రడ్యూస్ సతీ లీలావతి ఈ జనరేషన్లో, అంటే అది 30 years బ్యాక్ సతీ లీలావతి స్టోరీ. ఇప్పుడుండే వైఫ్ ఈ జనరేషన్లో వైఫ్ ఎట్లా చూస్తారు హస్బెండ్ని, లైక్ ఇన్ అ డిఫరెంట్ మేనర్, విత్ అ వెరీ కామికల్ మేనర్ అనమాట. సో అందుకే అది కరెక్ట్గా సెట్ అయింది టైటిల్, అందుకని సెట్ అయింది. సో బట్ దానికి దీనికి కంపేరే లేదండి, బికాస్ దట్స్ అ కల్ట్ క్లాసిక్ ఫిలిం. ఐ వోంట్ కంపేర్ దట్ ఫిలిం టు దిస్ ఫిలిం, బట్ దిస్ విల్ ఆల్సో స్టాండ్ అవుట్ యాజ్ ఎ గుడ్ ఫిలిం. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ గుడ్ ఫిలిం. అంటే ఈ క్యారెక్టర్ ద్వారా హస్బెండ్కి మీరు ఏం చెప్పబోతున్నారు? హస్బెండ్కి అందరికీ, హస్బెండ్స్కి కొంచెం సపోర్టివ్గా ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి. పెళ్ళి ఒక ఇట్స్ 2 party అది రెస్పాన్సిబిలిటీ, అండ్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అండ్ అది చెప్తున్నాను ఈ స్టోరీ ద్వారా. వరుణ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు? ఫస్ట్ టైం కలిసినప్పుడు హే మిస్టర్, అదే ఆ షూటింగ్ హే మిస్టర్ అదే చెప్పాను. అంటే ఈ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు, సాంగ్ చూస్తున్నా, ప్లస్ ఈ టీజర్ చూసిన తర్వాత వెనకాల పోస్టర్ చూస్తున్నా, మీ డామినేటింగ్ ఎక్కువ కనపడుతుంది. అవునా? నా సాంగ్ కదా, ఒక అమ్మాయి అది పాట అమ్మాయిది కదా, అందుకే మేబీ. బట్ యా, ఇట్స్ ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, అందుకే ఇలా ఉంది. అండ్ కానీ ఆ రోజు ఐ వాజ్ వెరీ డెడ్, బికాస్ పొద్దున నుంచి ఐ వాజ్ లైక్ వామిటింగ్ అండ్ ఐ వాజ్ లైక్ వెరీ సిక్. బట్ బాగా వచ్చింది సాంగ్, అండ్ థ్యాంక్స్ టు వృందా మాస్టర్, షీ వాజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ హర్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. అండ్ మిక్కీ జే మేయర్ ఆఫ్ కోర్స్. బాబు ఏం చేస్తాడు? బాబు పడుకున్నారు ఇప్పుడు. ఐ పుట్ హిమ్ టు స్లీప్ అండ్ కేమ్ హియర్, అందుకే లేట్ అయిపోయింది. సైన్స్ గేమ్లో భాగస్వామి అంటూ ఎన్నో సినిమాలు మీరు చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాకి ఎలాంటి అనుభవం నేర్పిందంటే? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫస్ట్ మన హరీష్ గారు, సాహు గారు దగ్గర వర్క్ చేయడం స్టార్ట్ జరిగిందండి. సో సినిమాకి సంబంధించిన ప్రొసీజర్స్ ఏదైతే ఉన్నాయో, ABCD ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ వాట్ ఈజ్ వాట్, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడిందండి.
సాహు గారు మీ భగవంత్ కేశవ్ వరకు మీరు ఉన్నారనుకుంటా నాకు తెలిసి. అవునండి. తర్వాత ఈ మధ్య వరుసగా బ్లాక్ బస్టర్ కొట్టున్నారు. సాహు గారి గురించి ఏం చెప్పారు? అవును సార్, అవును సార్. హీఈస్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండి. సో ఇంకా మంచి మంచి పెద్ద సినిమాలు తీయాలి, పెద్ద హిట్లు కొట్టాలని కోరుకుంటాను. ఆబ్వియస్. ఎందుకు మీరు బయటకు రావాల్సి వచ్చిందంటే? రీజన్స్ ఏం లేవండి, జనరల్గా ఏం రీజన్స్ ఏం లేవు. సో ఇట్స్ జస్ట్ హ్యాపెండ్ అంతే. మొన్నే రాజాసాబ్లో చూసాం, ఫంక్షన్లో కూడా అంటే మీరు కనపడగా నవ్వుకుంటారు, అప్పుడప్పుడు అలా హీరోగా మెరుస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ దానికి ఎలా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ గానే చెప్పారు. ఎక్కువ సినిమాలు మిమ్మల్ని భయపెడుతూ, జనాలు భయపెడుతూ నవ్వించే క్యారెక్టర్లు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, దీంట్లో క్యారెక్టర్? ఇందులో క్యారెక్టర్ చాలా మంచి రోల్ అండి. ఆల్మోస్ట్ ఈక్వల్గా లావణ్య గారితో ఉంటుంది కాంబినేషను. మా ఇద్దరి మధ్య కామెడీ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. 100% అది మిమ్మల్ని గుడ్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే కమెడియన్స్ జనరల్గా హీరోకి సపోర్టింగ్గా ఉంటూ క్యారెక్టర్ చేస్తూ అప్పుడప్పుడు హీరోలుగా మళ్ళీ చేసి మళ్ళీ బ్యాక్ రావటం గురించి యాజ్ ఏ సీనియర్ కమెడియన్గా మీరు ఏం చెప్తారు? ఫ్రంట్ బ్యాక్ అంటే ఏం లేదండి, పని కావాలి మనకి. మనం ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి, ఇక ఏ సపోర్ట్ లేకుండా నేను దూరం వచ్చాం కాబట్టి మేము వెతుక్కునేది పని. అది హీరోనా, కమెడియన్నా, క్యారెక్టర్ ఆర్టిస్టా, ఏదైనా సరే పని ఉంటే పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు హీరోగా చేస్తున్నాను, పని దొరికించాను, ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చింది చేశాను, అంతే. కామన్, మాకు కావాల్సిన వర్క్. అంటే ఇప్పుడు బ్రహ్మానంద లాంటి వాళ్ళు 1100-1200 సినిమాలు చేశారు. ఆ కమెడియన్స్ అందరూ, రామలింగ గారు చాలామంది. ఎందుకు నువ్వు అప్పుడే నేను సీనియర్ని అయిపోయాను అంటే భావన ఎందుకు కలిగింది, ఆ మాట ఎందుకు అన్నట్టు అర్థం కాదు. అంటే ఇప్పుడు వస్తున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారుగా, కమెడియన్స్ చాలామంది వచ్చారుగా. సో మనం కూడా, నేను కూడా దాదాపు 15 years అయిందండి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి 15 years, అసిస్టెంట్ డైరెక్టర్గా 6 years చేశాను. చేస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్, థ్యాంక్ యూ బ్రదర్. క్రాక్, నాంది తదితర చిత్రాల్లోని పవర్ఫుల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు ఆమె కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. దర్శకురాలుగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన చిత్రానికి సరస్వతి టైటిల్ ఖరారైందని, త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని తెలిపారు. ఈ మేరకు పంచుకున్న వీడియో నవ్వులు పూయిస్తుంది. స్వీయ దర్శకత్వంలో నటించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో వినోదాత్మకంగా చూపించారు. ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. కెరీర్ ప్రారంభంలో కోలీవుడ్లో హీరోయిన్గా అలరించి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. సినీ నటి సీత దర్శకుడు నటుడు పార్థిబన్ 1990లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరికి 2 కుమార్తెలున్నారు. వీరు ఒక కుమారుని దత్తత తీసుకున్నారు. విడిపోయినప్పటి నుంచి పార్థిబన్ ఒంటరిగానే ఉంటున్నారు. సీత మాత్రం మరొక వ్యక్తిని పెళ్లాడి ఆ తర్వాత ఆయనతో కూడా విడిపోయారు. సీతతో తన వివాహం విడిపోవడంపై పార్థిబన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సీతతో విడిపోయినందుకు తాను ఎప్పుడూ బాధపడలేదని చెప్పారు. నిజం చెప్పాలంటే ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. అయితే ఆమెతో ఉన్న 12 సంవత్సరాలు తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పారు. తన నటన, డ్యాన్స్, ఫైట్స్తో తెలుగులో అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ల వయసులోని యువ హీరోలకు ధీటుగా స్క్రీన్పై అదరగొడుతున్నారు. అందుకు నిదర్శనమై ఇటీవల వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు. చిరంజీవి నటించిన తొలి సినిమా పునాదిరాళ్ళు అయినా ప్రాణం ఖరీదు మూవీతో తొలిసారి వెండితెరపై కనిపించారు. పునాదిరాళ్ళు కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చిన సందర్భాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈరోజు పునాదిరాళ్ళు సినిమా కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆతృత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్ళు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు. శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న మృత్యుంజయ్ చిత్ర టీజర్ను అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ దర్శకుడు రాజమౌళి టీజర్ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ హుసేన్ షాకిరన్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు వైవిధ్యమైన పాత్రలో కనిపించి అలరించనున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబా మోనికా జాన్ నటిస్తున్న ఈ చిత్రం ఉత్కంఠభరితమైన అంశాలతో సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతుంది.
ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన చిత్రం ధురంధర్ దాదాపు 2 నెలలు థియేటర్లలో సందడి చేసి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ హవా చూపిస్తుంది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ధురంధర్ జనవరి 30న నెట్ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు అందుబాటులోకి వచ్చింది. స్ట్రీమింగ్ వచ్చిన తొలి రోజు నుంచే వ్యూస్లో సత్తా చూపిస్తూ పలు రికార్డులను సొంతం చేసుకుంటుంది. 10 రోజుల్లో ఈ సినిమా దాదాపు 16 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. మొదటి 3 రోజుల్లోనే 7.6 మిలియన్ల వ్యూస్తో గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన ధురంధర్ ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు 8.2 మిలియన్ల వ్యూస్ను తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా 11 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో చిత్ర బృందం రెట్టింపు ఉత్సాహంతో రెండో పార్ట్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మొదటి భాగానికి మించి ఇది విజయం సాధిస్తుందనే నమ్మకముందని నిర్మాత జ్యోతి దేశపాండే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే 5 భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తొలి చిత్రానికి కొనసాగింపుగా ధురంధర్ 2 రెడీ అవుతుంది. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ పార్ట్ 2పై అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం స్వయంభూ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను మేకర్స్ విడుదల చేయగా దీనికి అద్భుతమైన స్పందన లభిస్తుంది. టీజర్లోని విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. టీజర్ ప్రకారం శ్రీరాముడికి శివుడు బహూకరించిన పవిత్రమైన సెంగోల్ రాజదండం చుట్టూ ఈ కథ నడుస్తుంది. కాలక్రమేణా ఆ సెంగోల్ అదృశ్యం కావడం, దాన్ని దక్కించుకోవడానికి రాజ్యాల మధ్య భీకర యుద్ధాలు జరగడం వంటి అంశాలను చూపించారు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాడే ఒక భీకర యోధుడిగా నిఖిల్ పాత్రను పరిచయం చేశారు. క్రీస్తు శకం 980 నాటి చారిత్రక నేపథ్యంతో పురాణాలను జోడించి దర్శకుడు ఈ కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. పొడవాటి చుట్టూ మెలితిప్పిన మీసం గడ్డంతో ఉన్న నిఖిల్ ఒక యోధుడి పాత్రలో ఒదిగిపోయారు. నిఖిల్ చేసిన కత్తి యుద్ధాలు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కథానాయకులు సంయుక్త, నభా నటేష్ కూడా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా సంయుక్త విలువిద్య, కత్తిసాములో ప్రావీణ్యమున్న మహిళగా కనిపించారు. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, ఇది తన కెరీర్లో ఎంతో సంతృప్తినిచ్చిన పాత్ర అని ఆమె తెలిపారు. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. బాక్స్ ఆఫీస్ ముందుకు వెళ్లకుండానే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో మరో చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకొస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆ సినిమానే సుబేదార్. తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆ వివరాలు వెల్లడిస్తూ టీజర్ను పంచుకుంది. యాక్షన్ మూవీ మార్చి 5న రిలీజ్ కానుంది. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇది. రాధిక, మదన్, సౌరభ్ శుక్లా, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ త్రివేణి డైరెక్టర్. ఈ మూవీలో అనిల్ మాజీ సైనికుడు సుబేదార్ అర్జున్ సింగ్గా కనిపించనున్నారు. దేశ రక్షణ కోసం యుద్ధభూమిలో పోరాడి గెలిచిన ఆయన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. భిక్షు దర్శకత్వంలో వస్తున్న హుషారు పిట్టలు టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్యూర్ రొమాన్స్, హై ఎనర్జీతో నిండిన ఈ టీజర్ కుర్రకారును ఆకట్టుకునేలా సాగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 9th B సెక్షన్ నుంచి మీ స్క్రీన్స్ వరకు అంటూ చిత్ర బృందం ఈ సినిమాను చాలా క్రేజీగా ప్రమోట్ చేస్తుంది. రుద్రక్రాంతి పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి హుషారుగా సరికొత్త జోష్తో ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. వాసవి గణేశన్, అంశ చరణ్, అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు కె వెంకట్ యాదవ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలోని రొమాంటిక్ యాంగిల్, ఎనర్జెటిక్ విజువల్స్ యూత్కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. షాకింగ్గా ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పలు వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిపై ఆయన స్పందించి సమాధానమిచ్చే వరకు వాటికి ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్పై క్లారిటీ ఇవ్వగా తాజాగా మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్పై స్పందించారు. ఆ సినిమాలో తానున్నట్లు స్పష్టం చేశారు. దృశ్యం సినిమాలు ఇండస్ట్రీలో అన్ని భాషల్లో ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే.
దీని 3వ భాగం హిందీ వర్షన్లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటిపై ఆయన స్పందించారు. తాను ఈ హిట్ ఫ్రాంచైజీలో భాగమైనట్లు చెప్పారు. నేను దృశ్యం 3లో కీలక పాత్రలో నటిస్తున్నాను. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. మీ అందరికీ నా పాత్ర ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను ఎవరి స్థానాన్ని భర్తీ చేయడం లేదు అని ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయన్నారు హీరో నిఖిల్. ఆయన ప్రధాన పాత్రల్లో భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా స్వయంభూ. సంయుక్త, నభా నటేష్ కథానాయికలు. తాజాగా దీని టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ చిత్ర కథ గురించి తెలిపారు. నేను 2 ఏళ్ళు ఎవరికీ కనిపించలేదు. ఆ సమయంలో కూడా మీడియా వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు. హ్యాపీ డేస్ వచ్చి 19 సంవత్సరాలు అవుతుంది. ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. కార్తికేయ 2 లాంటి గొప్ప సినిమా చేసిన తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో పలకరించాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో భయంగా జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా స్వయంభూ. ఈ మూవీ చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా గర్వపడతారు. మన దేశంలో ఈరోజు మనమంతా ఇంత స్వేచ్ఛగా ఉండడం వెనక ఎంతోమంది త్యాగాలున్నాయి. అందరూ పెద్ద పెద్ద రాజుల గురించి మాట్లాడతారు, కానీ ప్రాణత్యాగాలు చేసిన యోధుల గురించి మాట్లాడుకోరు. 1000 ఏళ్ల క్రితం మన రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే యోధుడున్నాడు. అతడి కథ ఇది. అల్లరిగా తిరిగే అతడు ఎలా యోధుడిగా మారాడు, రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించాం. నిజంగా జరిగిన కథ అని నిఖిల్ తెలిపారు. తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు మహేష్ బాబు అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఆయా చిత్ర బృందాలను అభినందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యుఫోరియాపై తాజాగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తప్పక చూడాల్సిన చిత్రం అని పేర్కొన్నారు. దర్శకుడు గుణశేఖర్ గారు కథలు చెప్పే విధానంలో ఎప్పుడూ వైవిధ్యం ఉంటుంది. యుఫోరియాని ఎంజాయ్ చేశా, ముఖ్యంగా క్లైమాక్స్ అంటూ ఈ మూవీ టీంకు కంగ్రాట్స్ చెప్పారు. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. పోక్సో చట్టం శక్తిని చాటి చెబుతుంది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఓ అమ్మాయిపై దారుణ రీతిలో అత్యాచారం జరుగుతుంది. సంచలనం సృష్టించిన ఈ రేప్ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు ఎదురైన సవాళ్ళేంటి, నేను నేరం చేశాను అంటూ తల్లి కోర్టు మెట్లు ఎక్కడానికి కారణం ఏంటి అన్నవి ఈ కథలో కీలక అంశాలు. బాలీవుడ్లో ప్రముఖ హాస్య నటుడు రాజ్పాల్ యాదవ్కు సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. చెక్ బౌన్స్ కేసులో జైలు పాలైన రాజ్పాల్కు ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొన్న సోనూ సూద్ సాయం ప్రకటించారు. భవిష్యత్తులో తన సినిమాలో రాజ్పాల్ యాదవ్ నటిస్తారని, అందుకు గాను ఇప్పుడు కొంత మొత్తం ఆయనకు అందిస్తున్నారని సోనూ సూద్ చెప్పారు. ఇది సాయం కాదని రాజ్పాల్ యాదవ్లోని నటుడికి గౌరవంగా ఇస్తున్న అడ్వాన్స్ అని పేర్కొన్నారు. తాజాగా జేమ్ ట్యూన్స్ మ్యూజిక్ అధినేత ఇంద్రజిత్ సింగ్ ముందుకొచ్చారు. రాజ్పాల్కు 1.1 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. బాలీవుడ్లోని మిగతా సెలబ్రిటీలు కూడా సాయం చేయాలని ఆయన కోరారు. కష్టకాలంలో ఉన్న సహచరుడికి అండగా నిలవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్ ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సీతాపైన. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈవెంట్కు హాస్య బ్రహ్మ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణవేత్త, సామాజికవేత్త డాక్టర్ ప్రకాష్ ఆమ్టే, డాక్టర్ మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని సీతాపయనం టీం సత్కరించి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందించారు. సీతా పయణం అనే ఈ ఒక చిత్ర ఒక వ్యక్తి పయణం కాదు. దిస్ ఈజ్ అబౌట్ ద ఫీలింగ్స్. నా డాటర్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయాలనుకున్నప్పుడు ఒక మంచి పాజిటివ్ కథ ఉండాలి అనుకున్నప్పుడు నేను ఒక 13 ఇయర్స్కి ముందు ఒక కథని చేశాను. అప్పుడు ఓన్లీ 1 లైన్గా ఉండింది. అండ్ దెన్ వచ్చి నా డాక్టర్కి చెప్పాను. చెప్తే చాలా బాగుంది అన్నారు. అందరూ టెక్నీషియన్స్ అంతా కొంచెం డిస్కస్ చేశాను, చాలా బాగుంది ఇది అని. అండ్ దెన్ కూర్చొని ఈ స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ బికాస్ ఇది ఒక డిఫరెంట్ జానర్ కదా ఇది. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ గిఫ్ట్ టు మై డాటర్, అదే సీతాపయణం. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా దానికన్నా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఒక మంచి చిత్రం ఇవ్వాలి జనానికి. చాలా రోజుల తర్వాత నేను సినిమా డైరెక్షన్ వేరే చేస్తున్నాను అని చాలా విత్ ఫుల్ హార్ట్ అండ్ సోల్. నేను మాత్రమే కాదు, టోటల్ మై
టీమ్ ఫుల్ ఆనెస్టీగా ఈ సినిమా చేశాము. అండ్ మన స్టార్ కాస్ట్ అని చెప్పేసరికి మీకందరూ ఇప్పుడు ఆల్రెడీ మీకందరికీ తెలుసు. నిరంజన్ హీరోగా మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ బాయ్, ఫుల్ ట్రైన్డ్గా ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన అన్ని విషయాలు, డాన్స్, ఫైట్స్ అండ్ పర్ఫార్మెన్స్, అదంతా ఫుల్ ఒక ప్యాకేజ్ లాగా నాకు దొరికాడు. సో హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ అగైన్ నా కూతురు గురించి నేను చాలా బాగా చేసింది, చాలా గొప్పగా చేసింది నేనే చెప్పడం కన్నా మీరు చూడాలి. మీరు చూసి అంటే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తాను, గ్యారంటీ యూ విల్ రియలీ లవ్ ఐశ్వర్య ఈ పిక్చర్లో. అండ్ అగైన్ సత్యరాజ్ సార్, ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ అ వండర్ఫుల్ అంత పంక్చువాలిటీ నేను ఎవరి దగ్గర చూడలేదు. అంత పంక్చువాలిటీ, డేట్స్ ఇవ్వడం సరే, షూటింగ్ రావడం సరే, ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్. అలా ఉంటుంది. చాలామంది ఆర్టిస్టులు ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటి ఇది సత్యరాజ్ సార్కి నేను కథ చెప్పాను, సార్ సూపర్ క్యారెక్టర్ ఉంది సార్ మీకు అని. అప్పుడు ఆయన నవ్వుతూనే నార్మల్ ఆయన స్టైల్లోనే చెప్పారు, బాస్ నా హీరోవా తెలుగులో చెప్తాను, బాస్ నేను హీరోగానే చాలా సూపర్ క్యారెక్టర్ చేశాను, ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికైనా కొంచెం తక్కువే ఉంటుంది, అయినా చెప్పండి పర్వాలేదు అన్నారు. అది నిజమే, ఆయన హీరోగా చాలా గొప్ప క్యారెక్టర్స్ ఆయన చేశారు. అయినా ఈరోజు చెప్తున్నాను, ఇట్స్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ సినిమాలో. ఈ పిక్చర్లో ఫాదర్ అండ్ డాటర్ ఇది ఆ బ్లాకే వచ్చి ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది 100%. అండ్ ఇంకొక ముఖ్య పాత్రలో మన ప్రకాష్ రాజ్ గారు చేశారు. ప్రకాష్ రాజ్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ప్రకాష్ రాజ్ చాలా బాగా యాక్ట్ చేశారంటే అది పెద్ద విషయమే కాదు. అన్ని సినిమాలు బాగానే యాక్ట్ చేస్తారు. సో ఈ పిక్చర్లో దానికన్నా కొంచెం వ్యత్యాసంగా, కొంచెం డిఫరెంట్గా ఆయన ఎలా ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించి ఒక డిఫరెంట్గా చేశాను. యూ విల్ లవ్ హిజ్ క్యారెక్టర్. అలాగే అన్ని క్యారెక్టర్స్ ఈ పిక్చర్లో చిన్న క్యారెక్టర్స్. నేను ఒక క్యామియో నేను ఒకటి చేశాను. ధృవ సర్జా ఒక ఎమోషనల్ క్యామియో ధృవ చేశాడు. తర్వాత ఈ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు, సహస్ర అమ్మాయి ఒక చాలా మంచి ఒక క్యారెక్టర్ చేసింది, మన రాజ్ కుమార్ ఆయన. అండ్ బిత్రి సతీష్, బిత్రి అంటే నాకు చాలా ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎంత టాలెంటెడో అంతకన్నా మంచి హ్యూమన్ బీయింగ్. సో అందరూ చాలా చేశారు. మన మహేష్ గారు ఆయనే చెప్పారు అలాగా ఈ పిక్చర్లో ఒక చిన్న పాత్ర అయినా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. గ్యారంటీ సార్, దిస్ విల్ బీ ద స్టార్టింగ్. మనం వీ విల్ ట్రావెల్ టుగెదర్. ప్లీజ్ రండి సార్, విల్ ట్రావెల్ టుగెదర్. సో ఇలాగా ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్స్ ఇది టీమ్. అండ్ I have a very well committed technical team also. To start with, నాకు ఇంకొక పెద్ద పిల్లర్, మ్యూజిక్ అనేది సినిమాకి ఇంకొక పెద్ద పిల్లర్ మన అనూప్. హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. నాట్ ఓన్లీ సాంగ్స్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాజ్ యాజ్ అ డైరెక్టర్గా అన్నీ వచ్చి మనం డైలాగ్లో చెప్పలేము. కొన్ని విషయాలు వచ్చి మ్యూజిక్లో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో మ్యూజిక్లో ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అదే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేశాను. ఇళయరాజా గారితో చేశాను, రెహమాన్ గారితో చేశాను, అండ్ కీరవాణి గారి దగ్గర చాలా నా డైరెక్షన్ కీరవాణి గారి 2 సినిమాలు ఆయనతో కూడా చేశాను. సో అండ్ విద్యాసాగర్ గారితో చేశాము. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్. సో ఒక పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ స్థాయిలో మన అనుప్రమిస్ను నేను చూస్తాను. సో మెలోడీ అనేది అలాగొస్తుంది ఆయనకి, ట్యూన్స్ అంతా. సో ఈస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సీతా పయణం
నాకు ఒక ఫిలిం మాత్రం కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. నాకు మన అందరికీ ఒక పెద్ద ఎమోషన్. అండ్ ఈ ఫిలిం ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి, కుటుంబ బంధాల విలువ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఈ ఫిలింలో నాకు ఒక బ్యూటిఫుల్ కాస్ట్తో వర్క్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అండ్ సత్యరాజ్ గారు నా నాన్న పాత్ర చేస్తారు ఈ ఫిలింలో. అండ్ మన కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్ ఫిలింలో. అండ్ ఆఫ్ కోర్స్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆల్ బిగ్ యాక్టర్స్, ధ్రువ సర్జా ఉన్నారు, బిత్రి సతీ గారు ఉన్నారు, సరణ్, సిరి అండ్ ఆఫ్ కోర్స్ నిరంజన్. సో నాకు నా మొదటి ఫిలింలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్, నా ప్రొడ్యూసర్, అండ్ నేను గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. సో ఇది నాకు ఇట్స్ లైక్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ లెట్ హిమ్ డౌన్. ఐ హోప్ ఐ డోంట్ లెట్ యూ ఆల్ డౌన్. నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ మనమందరూ కలిసి మనస్ఫూర్తిగా ఒక ఫిలిం చేశాము. మీరందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలి అనేది నా కోరిక. అండ్ ఎస్, ప్లీజ్ సపోర్ట్ అస్. సీతాపయనం 14th February వస్తుంది. థియేటర్లో చూడండి, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.